Good morning, dear ones. How are you? This is Sridevi Sirigarpalli. Today I will tell about sense organs and good habits. Okay? In previous classes, we learned how to use our organs. అర్థమైందా మీకు? ప్రీవియస్ క్లాస్ మనం ఏం చెప్పుకున్నాం? మన యొక్క శారీరక అవయవాల గురించి చెప్పుకున్నాం, ఏ విధంగా ఉపయోగపడతాయో చెప్పుకున్నాం. అదేవిధంగా మనకి అవయవాలు చాలా ఉన్నాయి మన బాడీలో, కానీ దీంట్లో ఓన్లీ 5 ఆర్గాన్స్ వచ్చి సెన్స్ ఆర్గాన్స్ అంటారు. వాటిని సెన్స్ ఆర్గాన్స్ అని ఎందుకంటారంటే వాటితో మాత్రమే మనం కొన్ని పనులు చేయగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐస్ ఉన్నాయనుకో, ఐస్తో మాత్రమే మనం చూడగలుగుతాం. చూడండి, సెన్స్ ఆర్గాన్ అనేవి 5 ఉంటాయి. అవి ఏంటి తెలుసా? ఐస్, నోస్, టంగ్, ఇయర్స్, స్కిన్. మన శరీరంలో ఎన్ని ఉన్నాయి? సెన్స్ ఆర్గాన్స్ 5 ఉన్నాయి. చెప్పాను కదా, ఒక్కో దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐస్ అంటే తెలుసు కదా, కళ్ళు. మనకి పురాణ కాలం నుంచి పెద్ద చెప్తుంటారు, సర్వేంద్రియాణం నయనం ప్రధానం. మన అవయవాలన్నింటిలో కంటే కూడా మనకి ముఖ్యమైనది ఏంటి తెలుసా? కన్ను లేకపోతే జీవితమే లేదంటారు. అవునా? ఒకసారి కళ్ళు మూసుకు చూడండి. ఒకసారి కళ్ళు మూసి. ఎనీథింగ్ సీ దట్? నో. మనం ఏమి కూడా చూడలేం, ఎందుకంటే కళ్ళు లేకపోతే మనం ఏం చూడలేం. కాబట్టి కళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ద ఫస్ట్ సెన్స్ ఆర్గాన్ ఈజ్ ఐస్. అర్థమైందా? చాలా మందికి కంటిలో నలకలు పడుతుంటాయి కదా, అలాంటప్పుడు ఇలా రబ్ చేసేసుకోకూడదు, లేకపోతే గట్టిగా నలిపేస్తారు, ఏవో పోసుకుంటారు, వాటర్ పోయి అలా చేస్తారు. అలా చేయకూడదు. నలకపడినప్పుడు ఏం చేయాలి తెలుసా మీకు? ఒక ఫుల్ గ్లాస్ నిండా వాటర్ తీసుకుని ఆ గ్లాస్లో అయి పెట్టి ఇలా టప్పట్లో ఆడిస్తే కంటిలో ఉన్న నలక వచ్చేస్తుంది. ఆ విధంగా చేయడం వల్ల మీరు కంటిని మీరు సేవ్ చేసుకోవచ్చు నలకలు పడినప్పుడు మాత్రం. మిగతా విషయాలు అయితే మీరు డాక్టర్ని సంప్రదించాల్సి వస్తుంది. కంటికి ఏదైనా దెబ్బ తగినప్పుడు ఏమి మీరు డాక్టర్ని సంప్రదించాలి. సొంత ప్రయత్నాలు, సొంత ప్రయోగాలు ఏమి చేయకూడదు కంటికి సంబంధించి. అర్థమైందా? ఓకే. ఈ కంటితో మనం ఏం చేస్తాం? అన్ని వస్తువులు చూస్తాం. అవునా? కళ్ళు లేకపోతే ఏమైనా చూడగలమా? చూడం. సినిమాలు చూస్తాం, బుక్స్ చదువుతాం, డ్రాయింగ్లు వేస్తాం. కళ్ళు లేకుండా డ్రాయింగ్ వేయడం అవి చేస్తాయంటే కళ్ళతో చూస్తూ డ్రాయింగ్ వేస్తాం. అన్నీ ప్రపంచంలో అన్ని వస్తువులు చూడగలుగుతాం. అర్థమైందా? అదేవిధంగా కంటికి మనకి రెగ్యులర్గా మనం రెస్ట్ ఇస్తూ ఉండాలి. మినిమం మనిషి ఎంత తెలుసా? 8 అవర్స్. చిన్నపిల్లలు 6 అవర్స్, పెద్దవాళ్ళు పడుకోండి. అలా పడుకున్నప్పుడు మనకి కంటికి సంబంధించిన జబ్బులు ఏమీ రాకుండా ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ నోస్. ఈ కన్ను, మన కన్ను చెప్పాను, గుర్తుందా మీకు? ఈ కన్ను మనం నిద్రపోయినప్పుడు కళ్ళు మూసుకున్నప్పుడు ఏ పని చేయదు. కానీ ఈ నోస్ అనేది ఏంటి తెలుసా? నిరంతరం మనిషి జీవి ఉన్నంతసేపు కూడా ఈ నోస్ అనేది పనిచేస్తూ ఉండాలి. మనం నిద్రపోతున్నా, పడుకున్నా, మాట్లాడుతున్నా, చదువుతున్నా, ఏం చేస్తున్నప్పటికీ బ్రీతింగ్ అనేది జరుగుతూ ఉండాలి. అలా బ్రీతింగ్ జరగకుండా ఆగిపోతే ఏమంటారు? మనిషి చనిపోయాడు అంటారు. బ్రీతింగ్ అనేది జరుగుతూ ఉంటుంది తెలుసా? మీతో మాట్లాడినా, ఎవరితో మాట్లాడినప్పటికీ కూడా బ్రీతింగ్ జరుగుతుంది. ప్రతి మనిషి కూడా శ్వాస తీసుకుంటూ ఉంటాడు. మనం తీసుకునే వాయువుని ఏమని పిలుస్తాము? ఆక్సిజన్ పిలుస్తాం. మనం విడుదల చేస్తాం కదా బయటికి, ఆ వాయువుని ఏమని పిలుస్తాం? కార్బన్ డైఆక్సైడ్ అంటాం. మనం చెట్లని పెంచమని ఎందుకంటే తెలుసా? చెట్లు కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని మనం వదిలిపెట్టిన కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని మనకు ఆక్సిజన్ ఇస్తాం. మనం ఏం చేస్తాం? మనం ఆక్సిజన్ తీసుకుని కార్బన్ డైఆక్సైడ్ మొక్కలకి ఇస్తాం. కానీ మనిషి మొక్కలు కూడా రోజులో ఒక్కసారిగా 2 కూడా ఆక్సిజన్ తీసుకుంటాడు. ఎప్పుడు తెలుసా? మిడ్ నైట్ 12 గంటలకు కరెక్ట్గా మనిషి ఆక్సిజన్ తీసుకుంటాడు, చెట్లు కూడా ఆక్సిజన్ తీసుకుంటారు. ఆ టైంలో మనకి ఊపిరి అడగకుండా బెడ్ పెట్టేసినట్టు, పీక్ పెట్టేసుకున్నట్టు అనిపిస్తుంది. చూసారు ఎప్పుడైనా? అప్పుడు ఏమంటారు? అమ్మ దెయ్యం వాళ్ళిందంటారు. దెయ్యం కాదు. ఏంటో తెలుసా? మనిషి విడుదల చేసేది కార్బన్ డైఆక్సైడ్. అదేవిధంగా మొక్కలు విడుదల చేసేది కార్బన్ డైఆక్సైడ్. మొక్కలు విడుదల చేసిన కార్బన్ డైఆక్సైడ్ మనం పీల్చుకోవడం వల్ల మనకి ఇబ్బంది అవుతుంది. ఎప్పుడు? మిడ్ నైట్ 12 ఒక సెకండ్, ఒక నిమిషం, ఒక సెకండ్ ఏమవుతుందంటే మనం ఆక్సిజన్ విడుదల చేస్తాం. అవి విడుదల చేసిన ఆక్సిజన్ మనం పీల్చుకుంటాం మామూలుగా నార్మల్గా అయితే.
మనం విడుదల చేసిన కార్బన్ డైఆక్సైడ్ అవి పీల్చుకుంటాయి. కానీ అలా కాదు, ఎట్ ఏ టైం అంటే మనం విడుదల చేసేది కార్బన్ డైఆక్సైడ్, మొక్కలు విడుదల చేసేది కార్బన్ డైఆక్సైడ్. ఆ టైంలో ఏం చేస్తారంటే రెండు విడుదల చేసే ఏంటి కార్బన్ డైఆక్సైడ్. ఆ మొక్కలు విడుదల చేసిన కార్బన్ డైఆక్సైడ్ మనం పీల్చుకోవడం వల్ల ఏమవుతుంది, మనకి కొంచెం పీక్ నొక్కేసినట్టు గాలి ఆడుతూ ఉంటుంది. ఆ టైంలో ఏంటంటే దెయ్యం పట్టిందండి. దెయ్యం పట్టడం కాదు, అది కరెక్ట్గా ఇది అనమాట మెయిన్ రీజన్. మొక్కలు మనిషి కూడా సేమ్ అదే టైంలో కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేయడం వల్ల మనకు వచ్చే ఎఫెక్ట్ అన్నమాట. నెక్స్ట్ ఇయర్స్. ఇయర్స్ తెలుసు అందరికీ, చెవులు ఉన్నాయి కదా. ఇయర్స్, ఈ చెవుల వల్ల ఏంటి ఉపయోగం? మనం ఏవైనా చిన్న చిన్న సౌండ్లు వినగలుగుతాం, పెద్ద పెద్దవి కూడా ఉంటుంది వినగలుగుతాం. మనకి ఎక్కువ సౌండ్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, చెవులు ఇలా మోసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి పల్లెటూరులో ఎక్కువగాను లౌడ్ స్పీకర్లు పెడతారు. వినాయక చవితి ఫంక్షన్స్, నవరాత్రి టైంలో, పెళ్లి టైంలో కూడా పెడుతుంటారు. ఆ టైంలో మనకి హెడేక్ వచ్చేస్తుంది, వెళ్ళలేకపోతాం. టౌన్లో అయితే వెహికల్స్ ఎక్కువ మూవ్ అవ్వడం వల్ల వచ్చే సౌండ్ కూడా మనం భరించలేకపోతాం. అలాంటప్పుడు చాలా నాయిజీగా ఉండి తలపోట్లు కూడా వచ్చేస్తుంది, హెడేక్స్. ఇప్పుడు ఏం చేస్తాం, మనం చెవులు మూసుకుంటాం. మనకి చెవుల వల్ల ఏదైనా వస్తువుల యొక్క శబ్దాలని, మనుషుల యొక్క శబ్దాలు కూడా వినగలుగుతాం. అదేవిధంగా మనకి ఎక్కువ చెవు ఏదైనా కొంచెం దురద వస్తున్నప్పుడు ఏం చేస్తే చాలామంది చేతిలో ఉంటుంది, చెవులో తిప్పేస్తాం. ఆ విధంగా చేయకూడదు. ఎందుకు చేయకూడదు తెలుసా? షార్ప్గా ఉండే వేదంతే మనకి కర్ణపేరు అనేది చాలా పలుచగా ఉంటుంది. ఏదైనా చిన్న షార్ప్గా పెడితే పలుచగా ఉన్నది తెగిపోయి మనకి శాశ్వతంగా చూడొచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా దొరకొచ్చినప్పుడు ఎక్కువగా ఏదైనా అనుకుని వదిలేసుకున్నంత తప్ప షార్ప్గా థింగ్స్ ఎప్పుడు కూడా చెవులో పెట్టుకోకూడదు. ఓకేనా? టంగ్, లాస్ట్ వన్, ఫోర్త్ వన్ వచ్చి టంగ్. ఈ టంగ్ వల్ల మనకి టేస్ట్ ఉపయోగం ఏంటి? టేస్ట్ని తెలియజేస్తుంది. టేస్ట్ అంటే తెలుసుకొని రుచి. మనం ఏదైనా వస్తువు తింటాం, స్వీట్ తింటాం, అమ్మో ఇది తీపిగా ఉందంటాం. అదే వేపకాయ తింటే కారంగా చేదుగా ఉంటుంది, మిరపకాయ తింటే కారంగా ఉంటుంది. ఇలా టేస్ట్లని తెలియజేస్తుంది మనకి. ఒకసారి టేస్ట్లు మన కోల్డ్ కప్ చేసినప్పుడు ఈ టేస్ట్ తెలియదు. అలాంటప్పుడు మన డాక్టర్ అప్పటి నుంచి మాకు ఒంట్లో బాగుంటే చూడండి. కొన్ని సందర్భాల్లో టేస్ట్ తెలియదు మనకి, ఎప్పుడంటే ఫేవర్గా ఉన్నప్పుడు టేస్ట్ తెలియదు. ఓకే, నెక్స్ట్ లాస్ట్ వన్ ఈ స్కిన్. స్కిన్ ఏంటి తెలుసు కదా, చర్మం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా గిలిపి చూడండి ఒకసారి, మీకు సెన్స్ తెలుస్తుంది. శరీరం మీద ఎక్కడ మనం ఇలా టచ్ చేసినప్పటికీ కూడా మనకి సెన్స్ తెలుస్తుంది. అంటే ఫీల్ అవుతాం, మనకి ఎవరైనా గిల్లిరమ్మో గిల్లుతున్నారు, లేకపోతే దెబ్బ వెళ్ళిపోయేది వెళ్ళి మనకి హీట్గా ఉంటే అమ్మ వేట వెళ్తుంది అంటాం. అదే చలిగాల్లో కూర్చుంటామో చలిగా ఉందంటాం. ఎలా తెలుస్తుంది మనకి? ఇవన్నీ చర్మం వల్ల తెలుస్తుంది. మన శరీరంలో అతిపెద్ద జ్ఞానేంద్రియం ఏదంటే చర్మం. ఓకేనా? నెక్స్ట్ మనకి చెవుల గురించి చెప్పాను కదా, పిల్లిని తెలుస్తుంది అందరికి. పిల్లి చిన్న చిన్న శబ్దాలు కూడా చాలా వినగలదు. అంటే మనం వినలేని యొక్క శబ్దాలు కూడా వినగలుగుతాం. ఒకసారి పిల్లిని ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి. ఏదైనా సౌండ్ వచ్చిందనుకో చెవుల్ని ఇలా ఇలా ఆడిస్తూ ఇలా తిప్పేస్తుంది కూడా. ఎందుకంటే దానికి ఏవో సౌండ్స్ వినిపిస్తాయి పిల్లి. అదేవిధంగా దీనికి చీకట్లో చూడగల క్యాప్ నిశ్చిత దృష్టి కూడా ఉంది. గ్రద్ద కొద్ది గ్రద్ద ఎక్కడో ఆకాశంలో ఎగురుతుంది. దాని యొక్క సూక్ష్మ దృష్టి పైన ఇంచుమించు 2-3 తాళ్ళు ఎత్తి వైపు కూడా ఎగురుతూ ఉంటుంది. కానీ కింద ఎక్కడో మూల కోడిపిల్ల చక్కన ఎత్తుకుపోతుంది. ఎలా ఎత్తుకోగలుగుతుంది? దానికి ఎలా సాధ్యమవుతుందంటే దాని యొక్క ఐ పవర్ చాలా ఎక్కువ. చిన్న చిన్న వస్తువులు కూడా చూడగలే సూక్ష్మ దృష్టి గ్రద్దకుంది. ఓకేనా? అర్థమైందా? ఈరోజు నేను చెప్పలేసాను. ఈరోజు నేను ఏం చెప్పాను? సెన్స్ ఆర్గాన్ గురించి చెప్పాను. సెన్స్ ఆర్గాన్స్ అంటే తెలుసు కదా, ఐస్, నోస్, టంగ్, ఇయర్, స్కిన్. మన బాడీలో అతిపెద్ద జ్ఞానేంద్రియం ఏంటి? చర్మం. ఓకే కదా? నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ గుడ్ హ్యాబిట్స్. ప్రతి మనిషికి కూడా గుడ్ హ్యాబిట్స్ అనేవి చాలా అవసరం జీవితంలో. మనిషి మంచివాడో చెడ్డాడో తెలియాలంటే మన యొక్క అలవాట్లను బట్టి మనం వేరు చేసుకుంటూ ఉంటాం. డైలీ మనం ఏం చేయాలి? ఎర్లీ టు గెటప్. మనం బెడ్ నుంచి ఎలా లేవాలి? త్వరగా లేవాలి. ఎర్లీ టు రైజ్, ఎర్లీ టు బెడ్.
అంటే త్వరగా లేవాలి, త్వరగా పడుకోవాలి. పొద్దుటే 6కి లేవాలి, సాయంత్రం 8 పడుకోవాలి. ఇలా చాలా కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ లేచిలాగానే ఏం చేస్తాం? బ్రష్ మై టీత్. ఏం చేస్తాం? బ్రష్ మై టీత్. మీరు బ్రష్ ఎన్నిసార్లు చేస్తారు రోజుకి? ట్వైస్ ఏ డే. ఐ బ్రష్ మై టీత్ ట్వైస్ ఏ డే. ఎన్నిసార్లు చేస్తారు మీరు? రోజుకు 2 సార్లు బ్రష్ చేయాలి. ఎన్నిసార్లు చేయాలి? 2 times. మార్నింగ్ లేచిలాగానే అండ్ ఆఫ్టర్ గో టు బెడ్ టు బ్రష్ మై టీత్. ఏం చేస్తాం మళ్ళీ? మనం పడుకోబోయే ముందు కూడా మనం దగ్ధమనం చేయాలి, అంటే బ్రష్ చేసుకోవాలి, పడుతూ ఉంటాం. సెకండ్ బాత్ ట్వైస్ ఏ డే. మనం డైలీ కూడా స్నానం చేస్తాం లేదా? చేస్తాం. రోజుకి ఎన్నిసార్లు చేయాలి? మినిమం ఖచ్చితంగా 2 సార్లు చేస్తే, అలా చేస్తే మీకు ఏ విధమైన ఎలర్జీలు రావు. వేసేటప్పుడు స్నానం చేసేటప్పుడు మీరు ఏం చేస్తారో తెలుసా? వేపాకు దొరుకుతుంది కదా మీకు. ఆ వేపాకు కనుక నీటిలో కనుక మరిగించి వేసుకుంటే కనుక మీకు ఒంటికి సంబంధించి ఏ ఎలర్జీలు ఉన్నప్పటికీ కూడా ప్యూర్ అవుతుంది. మీకు కారణంగా మీకు లోకల్గా దొరుకుతాయి కదా, వేపాకు వేసుకుని స్నానం చేస్తే మీకు ఎలర్జీలు. ఫస్ట్ వన్ ఏంటి? ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైజ్ అండ్ బ్రష్ మై టీత్ ట్వైస్ ఏ డే, బాత్ ట్వైస్ ఏ డే. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి? కూమ్ మై హెయిర్. డైలీ కూడా దువ్వుకోవాలి, చదువుకోవాలి. ట్రిమ్ యువర్ నైల్స్. అదేవిధంగా గోల్డ్ కట్ చేసుకోవాలి. బిఫోర్ అండ్ ఆఫ్టర్ వి వాష్ అవర్ హ్యాండ్స్. మనం ఏం చేయాలి? డైలీని భోజనం చేయడానికి ముందుకు చేతులు కట్టుకోవాలి, భోజనం చేసిన తర్వాత కూడా చేతులు కట్టుకోవాలి. అండ్ గో టు స్కూల్ ఇన్ టైం. మనం స్కూల్కి ఏ విధంగా వెళ్ళాలి? క్లాస్ స్టార్ట్ అయిపోయి మనకి స్కూల్ 9కి అయిందనుకో, మనం 10కి వెళ్తే ఏమవుతుంది? మనకి లెసన్ అర్థం అవుతుంది. కాబట్టి మనం పంక్చువాలిటీ అనేది మెయింటైన్ చేయాలి. కరెక్ట్గా 9 కంటే 9 బిలో, అంటే 8:45, 8:50 కల్లా మన స్కూల్లో ఉంటే మన లెసన్కి కరెక్ట్గా అర్థమవుతుంది. క్లాస్ 9కి స్టార్ట్ అయ్యింది, మనం 10కి వెళ్తే క్లాస్లో అర్థమవుతుంది. పంక్చువాలిటీ మెయింటైన్ చేసుకోవాలి. అంటే వి ఈట్ ఫ్రెష్ ఫుడ్ అండ్ హెల్తీ ఫుడ్. మనం ఏం చేయాలి? మంచి ఆహారము, పౌష్టికాహారం తినాలి. ఓకే, థ్యాంక్ యూ, వెరీ గుడ్.